రోజు అదే కర్రీ అదే టేస్ట్ బోర్ కొట్టేసింది కదా. హెల్తీగా తిందామని ట్రై చేస్తాం, కానీ టేస్ట్ లేకపోతే ఒక 2 రోజుల్లో గివ్ అప్ అయిపోతాం కదా. నేను కూడా అలానే ఫీల్ అయ్యా. అప్పుడే ట్రై చేసిన ఈ సింపుల్ కర్రీ ఇప్పుడు మా ఇంట్లో రిపీట్ అవుతూనే ఉంటుంది. హలో, ఇవాళ నేను మీకు చూపించబోయే రెసిపీ సింపుల్, హెల్దీ అండ్ సర్ప్రైజింగ్లీ వెరీ టేస్టీ కూడా. అది క్యారెట్ బ్రాకలీ కర్రీ అన్నమాట. బ్రాకలీతో కర్రీ ఏంటి అనుకుంటున్నారా? దీని స్పెషల్ ఏంటంటే లైట్గా ఉంటుంది, త్వరగా అయిపోతుంది అండ్ ఈవెన్ చాలా బిజీ డేస్లో కూడా అండ్ డైట్కి కూడా సెట్ అయ్యేలాగా ఈజీగా బాగుండే రెసిపీ ఇది. ఇంగ్రీడియంట్స్ కూడా చాలా బేసిక్ అండి. క్యారెట్స్ తీసుకున్నాను ఒక 10 నుంచి 15 వరకు. బ్రాకలీ ఒక చిన్న బంచ్ తీసుకున్నాను. 3 నుంచి 4 గ్రీన్ చిల్లీస్, ఇంగువ ఒక 2 గార్లిక్ క్లోవ్స్, కరివేపాకు, ధనియాల పొడి, అలాగే ఎండు కొబ్బరి పొడి, ఉప్పు టేస్ట్కి తగినంత, కారపొడి 1 టీ స్పూన్. మీకు కారపొడి మరీ కారం అవుతుందనిపిస్తే స్కిప్ కూడా చేయొచ్చు. ముందుగా క్యారెట్స్ కి అయితే తొక్క తీసేసుకుని వాటిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. అలానే బ్రాకలీని కూడా ఇలా చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. గార్లిక్ ని కచ్చా పచాగా దంచుకునైనా వేసుకోవచ్చు. నేను ఈ కర్రీలో అయితే చిన్న చిన్న పీసెస్ గా చేసుకుని వేసుకుంటాను. పచ్చిమిరపకాయల్ని పొడువుగా స్లిట్ చేసి రెడీగా పెట్టుకున్నాను. కరివేపాకు కాస్త, అలాగే ఎండు కొబ్బరి పొడి కూడా రెడీగా పెట్టేసుకున్నాను. ఒక చిన్న టిప్ అండి, బ్రాకలీని కానివ్వండి కాలీఫ్లవర్ ని డైరెక్ట్ గా యూజ్ చేయకుండా బాయిలింగ్ వాటర్ లో ఒక 5 నిమిషాల పాటు సోక్ చేసుకుని కుక్ చేసుకుంటే అందులో ఏవైనా క్రిమి కీటకాలున్నా పోతాయి. ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల కలర్ రిటైన్ అవుతుంది, అలాగే వెజిటేబుల్ కూడా బాగా క్లీన్ అవుతుంది. ఇప్పుడు నేను మీకు చెప్పినట్టుగా ఒక గిన్నెలో కాస్త ఉప్పు వేసుకుని బాయిలింగ్ వాటర్ వేసుకుని దాంట్లో బ్రాకలీ అయితే వేసుకుని క్లీన్ చేసుకున్నాను. ఇంకో పక్క స్టవ్ మీద నేను ఒక ప్యాన్ పెట్టుకుని ప్యాన్ కాస్త వేడెక్కిన తర్వాత ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసాను. ఆ ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత అందులో కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఇంగువ అండ్ గార్లిక్ అన్నీ యాడ్ చేసుకుంటాను. ఇవి కాస్త నూనెలో వేడెక్కిన తర్వాత నేను ఇందులో 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర కూడా వేసుకుంటున్నాను. ఆవాలు, జీలకర్ర ఆ తర్వాత ఇవన్నీ కాస్త చిటపటలైతే ఆడాలి. ఆవాలు చిటపటలు ఆడలేదంటే పంటి కింద పడి చేదైతే వచ్చేస్తుంది. సో ఖచ్చితంగా ఆవాలు ఏ వంటలో అయినా చిటపటలు ఆడే వరకు అయితే వెయిట్ చేయాలి. అలాగే కొన్ని మెంతులను కూడా ఈ తాలింపులో యాడ్ చేసుకుంటున్నాను. వీటన్నిటిని ఒక్కసారిగా అటు ఇటు కలుపుకుంటే ఇవి ఇక మనం వెజిటేబుల్ యాడ్ చేసుకోవడానికి తాలింపు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇక తాలింపులో ఆల్రెడీ తరుక్కుని పెట్టుకున్న క్యారెట్స్ ముక్కలనైతే వేసేద్దాం. క్యారెట్స్ నే ఫస్ట్ వేస్తా, ఎందుకంటే క్యారెట్స్ కుక్ అవటానికి కాస్త టైం పడుతుంది. వీటిని ఇక ప్యాన్ లో వేసుకుని ఒక్కసారి ఆయిల్ అంతా ఈ క్యారెట్ ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి. తర్వాత 1 స్పూన్ ఉప్పు వేసి క్యారెట్స్ లోకి అది కూడా కలిపేసుకున్నామంటే క్యారెట్స్ త్వరగా కుక్ అవుతాయి అన్నమాట. క్యారెట్స్ లోనే కాస్త పసుపు, ఆ తర్వాత ఉప్పు కూడా వేసుకుంటున్నాను. మీకు ఇందాక నేను చెప్పినట్టుగా పసుపు, ఉప్పు క్యారెట్స్ కంతా బాగా పట్టేలాగా కలుపుకుని వాటిని మీడియం మంట మీద వేయించుకుందాం. ఇక ఇప్పుడు మూత పెట్టుకుని ఒక 70% అవి కుక్ అయ్యే వరకైతే వెయిట్ చేశాను. 70% ఇవి కుక్ అయిపోయాయి అనిపించింది. ఇప్పుడు ఇందులో ఆల్రెడీ మనం వేడి నీళ్ళలో వేసుకుని పెట్టుకున్న బ్రాకలీ పీసెస్ ని కూడా వేస్తాం అన్నమాట. ఇదిగోండి, నేను తీసుకున్న బ్రాకలీ అయితే నాకు 1 కప్పు నిండుగా వచ్చాయి. ఆ బ్రాకలీని కూడా క్యారెట్స్ లో వేసుకుని ఒక్కసారి అయితే అన్నిటినీ కలిపి ఇలా ఒక్కసారి అటు ఇటు కలుపుకున్నాను. బ్రాకలీ కూడా యాడ్ చేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు వాటిని వేయించుకున్నట్టుగా కలుపుకొని స్లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకోండి. ఓవర్ కుక్ చేయకండి. కొంచెం క్రంచ్ ఉంటుంటేనే టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఈ బ్రాకలీ క్యారెట్ కర్రీ. ఇప్పుడు ఇక మళ్ళీ మూత పెట్టుకుని దాన్ని నేను 2 నిమిషాల పాటు కుక్ చేసుకున్నాను. అవైతే మూత మెత్తబడిపోయాయండి మీరు ఇక్కడ చూస్తున్నట్టుగా. ఒకసారి బ్రాకలీని అయితే ఇలా నొక్కుని చూసుకున్నాను, అది బాగా కుక్ అయిందా లేదా అని. నాకైతే బ్రాకలీ మరియు క్యారెట్ కూడా బాగా కుక్ అయిపోయినట్టుగా అనిపించింది. ఇక మిగతా పొడులు కూడా ఇందులో వేసుకునే ముందు మళ్ళీ ఒకసారి మూత పెట్టుకుని దీన్ని 2 నిమిషాల పాటు కుక్ చేసుకున్నాను. మొత్తం చక్కగా మెత్తబడిపోయాయి బ్రాకలీ మరియు క్యారెట్ కూడా. ఇందులో ఇక ఇప్పుడు నేను ఆల్రెడీ మనం తీసి పెట్టుకున్న ధనియాల పొడి, కొబ్బరి పొడి యాడ్ చేయబోతున్నాను. ఈ కర్రీకి అసలైన టేస్ట్ అండ్ న్యూట్రిషన్ అంతా క్యారెట్స్ అండ్ బ్రాకలీ అలాగే కొబ్బరి పొడితో కూడా వస్తుంది. కొబ్బరి పొడి యాడ్ చేయడం మాత్రం ఖచ్చితంగా మర్చిపోకుండా వేయండి. అలాగే మీకు కావాలంటే ఈ స్టెప్లో కాస్త కారపొడి కూడా వేసుకోవచ్చు.
ఈ పొడులను కూడా వేసుకుని ఒకసారి మూత పెట్టుకుని ఈ కర్రీని మరో 2-3 నిమిషాల పాటు కుక్ చేసుకున్నారంటే ఇక మీకు చాలా టేస్టీగా సింపుల్గా అయిపోయే బ్రాకలీ క్యారెట్ కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే అండి. ఇందులో వాడిన ప్రతి దానికి పోషక విలువలు మాత్రం చాలా ఎక్కువ అండి. క్యారెట్, బ్రాకలీ అలాగే కొబ్బరి పొడి కూడా. ఈ కర్రీ చాలా సింపుల్గా ఉంటుంది. తింటూ ఉంటే మాత్రం హెల్తీ ఫుడ్ కూడా ఇంత టేస్టీగా ఉంటుందా అని ఫీల్ అవుతారు ఖచ్చితంగా. మీరు ట్రై చేసి మీకెలా అనిపించిందో కామెంట్స్లో మాత్రం మాకు తప్పకుండా చెప్పండి. ఈ కర్రీని మా పిల్లలైతే ఎంతో ఇష్టంగా తింటారంటే నమ్మండి. 10 నిమిషాల్లో ఇలాంటి కర్రీ లంచ్ బాక్స్కైనా డిన్నర్కైనా సూపర్గా రెడీ అయిపోతుంది. ఇలాంటి మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం తప్పక సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.